హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను ఒక సోలార్ కెమెరాను అన్బాక్సింగ్ అండ్ దాని రివ్యూ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి బ్రాండ్ ట్రూవ్యూ బ్రాండ్ లో సోలార్ కెమెరా విత్ ఇన్బిల్ట్ బ్యాటరీతో వర్క్ చేస్తుంది. ఇది సోలార్ ప్యానల్ అండ్ బిల్ట్ ఇన్ బ్యాటరీతో వస్తుంది. అలానే మోషన్ కంట్రోలర్ డిటెక్షన్ ఆప్షన్ ఉంది. క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. 256 GB వరకు మెమొరీ అనేది దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. సో పుష్ అలారం ఆప్షన్ ఉంది. దీంట్లో ప్యాన్ టిల్ట్ మానిటరింగ్ ఆప్షన్ ఉంది. అలాగే ట్రూ క్లౌడ్ మొబైల్ యాప్ ద్వారా ఇది రన్ అవుతుంది. ఫుల్ డూప్లెక్స్ ఆడియో ఉంటుంది. అలాగే ఆల్ టైమ్ కలర్, నైట్ టైమ్ లో కూడా మనకు కలర్ లో విజువలైజేషన్ వస్తుంది. ఇది డై ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో దీన్ని పూర్తిగా మనం అన్బాక్సింగ్ చేసుకొని దీంట్లో ఏమేమి ఉంది, దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని మనం చెక్ చేసినట్టయితే, ముందుగా దీంట్లో డ్యూయల్ ఇంటెలిజెంట్ లెన్స్ ఉందండి. 4mm అండ్ 8mm లెన్స్ ఉందండి. ఇది AI బేస్డ్ లో వర్క్ చేస్తుంది. అలాగే ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. 3MP వీడియో అండ్ అలాంగ్ విత్ హై క్వాలిటీ ఆడియో రికార్డింగ్ చేస్తుంది. అలాగే ఇంటెలిజెన్స్ డిటెక్షన్, మోషన్ డిటెక్షన్ ఆప్షన్ ఉంది. ఒకవేళ కెమెరా ముందుకైతే ఎవరైతే వచ్చినట్టయితే ఆటోమేటిక్ గా మోషన్ డిటెక్షన్ అవుతుంది. స్టోరేజ్ వచ్చేసి 256 GB వరకు మెమొరీ మనం దీంట్లో ఇన్బిల్ట్ యాడ్ చేసుకోవచ్చు. డ్యూయల్ లెన్స్ ఇచ్చారు. డ్యూయల్ లెన్స్ వచ్చేసి 10x జూమ్ లో ఉంది. ఈ 10x జూమ్ అనేది మనం ఒకసారి మనం ఇనిషియలైజేషన్ చేసి ఆ 10x జూమ్ లో ఎంత వరకు అయితే మనం జూమ్ క్వాలిటీ బాగుంది, పిక్చర్ క్వాలిటీ బాగుందని మనం చెక్ చేద్దాం. అలాగే ఫుల్ డూప్లెక్స్ ఆడియో ఇంటర్గామ్ ఉంది. కెమెరా దగ్గర నుండి ఎవరైనా మాట్లాడినా మన మొబైల్ లో వినవచ్చు. మన మొబైల్ నుండి మనం ఆడియో మాట్లాడినప్పుడు కూడా ఆ కెమెరా దగ్గర ఉన్న పర్సన్ కూడా ఈ ఆడియోని వినవచ్చు. అలాగే మొబైల్ యాప్ ట్రూవ్యూ క్లౌడ్ మొబైల్ యాప్ ద్వారా వర్క్ చేస్తుంది. నైట్ విజన్ ఉంటుంది. నైట్ విజన్ లో దీనిలో కలర్ LED లైట్స్ ద్వారా ఆటోమేటిక్ గా మనకు లైట్స్ ఆన్ అయ్యి మనకు అక్కడ ఉన్న వాతావరణంలో మనం కెమెరా ఇన్స్టలేషన్ చేసిన ప్లేస్ లో కూడా ఎవరైనా వచ్చినా కూడా ఆటోమేటిక్ గా రేర్ లైట్స్ ఆన్ అవుతాయి. ఆన్ అయిన వెంటనే అక్కడ ఉన్న పిక్చరైజేషన్ మొత్తం కలర్ లో వస్తుంది. నైట్ లో బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ విజన్ లో వస్తుంది. క్లోజ్అప్ ఇమేజెస్ ఒకవేళ మనం 10x జూమ్ చేసినా క్లియర్ గా ఉంటుంది. ఇమేజెస్ కూడా చాలా బాగా వస్తాయని చెప్తున్నారు. చూద్దాం, మనం ఒకసారి మనం ఇన్స్టలేషన్ చేసి చెక్ చేద్దాం. ముందుగా అయితే అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని. ఇది సోలార్ ప్యానల్ అండ్ విత్ కేబుల్ కూడా ఇచ్చారు దీనికి. సో కెమెరా ఇచ్చారు, ఒక యూజర్ మాన్యువల్, అలాగే సోలార్ ప్యానల్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఒక స్టాండ్ ఇచ్చారు. పోల్ కే కానీ మనం వాల్ కానీ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి సోలార్ ప్యానల్ స్టాండ్ ఇచ్చారు. అలాగే ఈ స్టాండ్ ఇది కూడా కెమెరాతో పాటుగా వచ్చిన ఐటమ్. ముందుగా అయితే దీన్ని ఇన్స్టాలేషన్ చేద్దాము. ఇన్స్టాలేషన్ చేశాక ఎలా ఉంది, సో ఇది 10x జూమ్ లో ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనం ముందుగా ఇన్స్టాలేషన్ అయితే చెక్ చేద్దాం. ఇన్స్టాలేషన్ చేసి దీని రివ్యూ ఎలా ఉందనేది క్లియర్ గా మనం అప్డేట్ చేయాలి. మన గార్డెన్లో కానీ లేదా అగ్రికల్చర్ ఏరియాలో కానీ రూరల్ ఏరియా, రిమోట్ ఏరియా, పవర్ లేని ఏరియాలో అయితే ఈ కెమెరా మనకు బాగా యూజ్ అవుతుంది. కనెక్ట్ చేసుకోవచ్చు, వాల్కు ఫిట్ చేసుకోవచ్చు, లేదా పైన టాప్ ఉంటుంది కదా, టాప్లో కూడా ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ కెమెరాది. కెమెరాలోకి వచ్చేసరికి 2 యాంటీనాస్ ఉన్నవి, మైక్రో SD కార్డ్, అలాగే సిమ్ కార్డ్, అలాగే రీసెట్ బటన్ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి నేను మెమరీ కార్డ్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ముందుగా మెమరీ కార్డ్ వేసాను. మెమరీ కార్డ్ వేసి పుష్ చేస్తే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో అలాగే సిమ్ కార్డు కూడా ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సిమ్ కార్డు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా ఇక్కడ సింబల్ ఇచ్చారు మనకు. ఆ సింబల్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ సిమ్ కార్డ్ అయితే వేయచ్చు. సో సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేశాను, మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేశాను. సో ప్యానల్ అయితే వాల్ మౌంట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వాల్ మౌంట్ ను మనం డైరెక్ట్ గా మనకు సన్లైట్ సరిగా పడే ప్లేస్ లో మనం ఇది పెట్టేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి మన టైప్ సి పిన్. ఈ టైప్ సి పిన్ డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను క్లియర్ గా ఆన్ చేసి చూపెడతాను. ఇప్పుడు అయితే మనకు ఏదైతే మనం ఏరియాలో ఇన్స్టాల్ ఫిక్స్ చేసుకుంటామో కొంచెం హైట్ ఉన్న ప్లేస్ లో, అంటే ఎవరైనా వచ్చి ముట్టుకున్నా కానీ అందనంత హైట్ లో కొంచెం దీన్ని సెట్ చేసుకోవాలి. ఎక్కువ హైట్ ఉంటే మనకు కూడా ఏరియా కవర్ అవుతుంది, ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. తక్కువ హైట్ ఉంటే ఏదైనా చెట్లు ఉన్నప్పుడు అయితే అది ఏరియా కవర్ అవ్వదు. సో ఎక్కువ హైట్ ఉన్న ఏరియాలో ఫిక్స్ చేసుకున్నట్టయితే మీకు క్లియర్ వ్యూ ఉంటుంది. క్లియర్ వ్యూ. కెమెరాలో బ్యాకప్ వచ్చేసరికి 18,000 mAh బ్యాటరీ ఉంది. 7H సోలార్ ప్యానల్ ఉంది. ఈ సోలార్ ప్యానల్ ద్వారా మనకు వచ్చేసి ఈ బ్యాటరీ బ్యాకప్ తీసుకుంటుంది. మనకు ఒక 2-3 డేస్ వరకు పవర్ లేకున్నా కూడా మనకు ఈ కెమెరా అయితే వర్క్ చేస్తుంది. ఒకవేళ క్లౌడీ ఉండి మొత్తానికి రికార్డింగ్ కానట్టయితే అట్లాంటి టైంలో మన ఈ కెమెరాను ఓపెన్ చేసుకొని మన టైప్ సి చార్జర్, ఎనీ టైప్ సి చార్జర్ ద్వారా ఇది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్స్టాలేషన్కి వచ్చేసరికి ట్రూ క్లౌడ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ట్రూ క్లౌడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మన యూజర్ ఐడి, పాస్వర్డ్ అది మనం సెలెక్ట్ చేసుకొని, కెమెరాలో వచ్చేసి ఆల్రెడీ ఛార్జింగ్ ఉంటుంది, ఒకసారి ఆన్ చేయండి. ముందుగా కనెక్ట్ చేసే కంటే ముందే ఆన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి రిమూవర్ వస్తుంది. ఈ రిమూవర్ కూడా మనం తీసేయాలి దీన్ని. సో ముందుగా అయితే దీన్ని రిమూవ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంది, టైప్ సి కనెక్టర్ ఉంది. సో కెమెరా ఆన్ చేయగానే ఇక్కడ ఇండికేషన్ వస్తుంది, లైట్ వచ్చింది చూడండి. సో
సో ఆన్ అవ్వగానే ఇండికేట్ చేస్తూ మనకు ఒక రౌండ్ కెమెరా రొటేట్ అవుతూ ఉంటుంది. Network connection. Please wait. ఇందులో సిమ్ కార్డు అండ్ మెమరీ కార్డు ఇన్స్టాల్ చేశాను. 4G network connection succeeded. దీనిలో సిమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మామూలుగా మనకు రొటేట్ అయ్యింది, 4G నెట్వర్క్ కనెక్ట్ చేసుకున్నా అని చెప్పి మనకు ఇండికేషన్ కూడా చేసింది. ఈ ట్రూ క్లౌడ్ యాప్ ద్వారా నేను వచ్చేసి డౌన్లోడ్ చేసుకున్న కెమెరా ద్వారా ఇక్కడ యాడ్ సింబల్ తీసుకున్నాను. స్కాన్ అండ్ యాడ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ను మనం ఇలా స్కాన్ చేసుకోవాలి డైరెక్ట్ గా. Searching for nearby devices. Please wait. After the device powered on. సో ఆల్రెడీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాము. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాగానే ఆటోమేటిక్ గా తీసుకుంది. ముందుగా మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కెమెరా మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు క్యూఆర్ కోడ్ కంపల్సరీగా మీరు ఇమేజ్ తీసి పెట్టుకోవాలి, ఫోటో తీసి పెట్టుకోవాలి. క్యూఆర్ కోడ్స్ ద్వారా ఈ సేవ్ చేసి పెట్టుకోవాలి కంపల్సరీ. ఒకవేళ సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడైనా మీ కెమెరా రీసెట్ అయినట్టయితే మీకు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఈ కెమెరా వర్క్ చేస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ లేనట్టయితే ఈ కెమెరా వర్క్ అవ్వదు. సో ముందుగా అయితే నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్నాను. డివైస్ నేమ్ అడుగుతుంది. నేను వచ్చేసి గార్డెన్ అని పెట్టుకుంటున్నాను. సో ఇది గార్డెన్ అని పెట్టాను. గార్డెన్ పెట్టేసి ఓకే చేసుకున్నాను. సో కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ వచ్చేసి సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోయింది. ఈ క్యూఆర్ కోడ్ మళ్ళీ అడుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ నేను సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. సో కంపల్సరీగా ఇది సేవ్ చేసుకోండి. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, సేవ్ చేసుకోండి. నేను మీకు ఇది వాల్ మౌంట్ చేస్తాను. వాల్ మౌంట్ చేసి మీకు ఇన్స్టాలేషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ముందుగా మనం మౌంటింగ్ చేసిన తర్వాత ఈ 10x జూమ్ ఎలా అవుతుంది, అలాగే దీంతో పాటుగా క్లారిటీ ఎలా వస్తుంది, ట్రూ క్లౌడ్ యాప్ లో ఉండే మొబైల్ ఆప్షన్స్ ఏమున్నాయని చెక్ చేసుకుందాం. ఇదైతే నేను ఇక్కడ సోలార్ ప్యానెల్ ఫిట్ చేశాను. సో ఇక్కడైతే కెమెరా ఫిక్స్ చేశాను. ఇక్కడ సోలార్ ప్యానెల్ ఫిట్ చేశాను. ఇక్కడ ఎందుకంటే ఎండ బాగా వస్తుంది ఈ ప్లేస్ లో కనుక. సో ఇది వచ్చేసి కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ సీలింగ్ అనేది పర్ఫెక్ట్ ఇచ్చారు, వాటర్ కూడా వెళ్ళకుండా. అవుట్డోర్ లో పెట్టుకోవడానికి అయితే గుడ్ కెమెరా. ఇప్పుడైతే ఈ కెమెరాను మనం ఇన్స్టాలేషన్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు ఏ విధంగా వ్యూ ఉంది అంటే దీంట్లో ఉండే ఆప్షన్స్ ఏమున్నది, మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపెడతాను. ఇప్పుడు ఇది వచ్చేసి SD కార్డు. SD కార్డ్ లో HD ఆప్షన్ ఉంది, SD ఆప్షన్ ఉంది. నేనైతే HD ఆప్షన్ పెడుతున్నాను. HD ఆప్షన్ పెట్టినట్టయితే నేను చెప్పినట్టు మెమరీ కార్డు ఉంది కదా, ఏదైతే హై క్వాలిటీ మెమరీ కార్డు, హై స్పీడ్ ఉన్న మెమరీ కార్డు ఇస్తే HD క్వాలిటీలో ఆన్ టైం రికార్డింగ్ అవుతుంది. అదే నార్మల్ SD కార్డు వేసినట్టయితే HD లో రికార్డింగ్ అయ్యేప్పుడు స్లో అవుతుంది, రికార్డింగ్ సరిగా అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లైట్ ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంది. సో ఈ లైట్ ఆన్ ఆఫ్ ఆప్షన్ ఏంటంటే మనం ఒకవేళ నైట్ టైమ్ లో లైట్ మనం ఆటోమేటిక్ గా ఆన్ కాకుండా కంటిన్యూ ఆన్ చేసి పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మైక్ వచ్చేసి కెమెరా. హలో, ఈ స్పీకర్ ఆన్ చేసినట్టయితే మన కెమెరా దగ్గర ఎవరు ఏం మాట్లాడినా కూడా మనకు క్లియర్ గా మన వాయిస్, అక్కడ ఉన్న వాయిస్ మనకు క్లియర్ గా వినబడుతూ ఉంటుంది. స్నాప్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ స్నాప్ మనం ఇక్కడ ఎవరైనా వచ్చినట్టయితే ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ స్నాప్ తీసినట్టయితే స్నాప్ తీసుకోవచ్చు. లేదు ఆ టైంలో రికార్డింగ్ చేసుకోవాలంటే ఇక్కడ మన మొబైల్లో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అక్కడ రికార్డింగ్ అవుతుంటది, బట్ మీరు టెంపరీగా మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ మొబైల్లో రికార్డింగ్ ఉంటుంది. ఇది స్క్రీన్ పెద్దగా చిన్నగా చేసుకోవడానికి ఆప్షన్. ఇది జూమ్ లెన్స్ చూడండి. 10x జూమ్ లెన్స్ చెప్పాను కదా, 10x జూమ్ లెన్స్ లో ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఫుల్ 10x జూమ్ పెట్టేసరికి చూడండి ఎంత దూరంలో ఉన్న బిల్డింగ్ పైన కూడా చాలా క్లారిటీగా క్లియర్గా అగుపడుతుంది. సో ఈ జూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఏమేమి హ్యూమన్ డిటెక్షన్ అయింది అనేది ఇది మనకు రికార్డింగ్ అనేది ఉన్నది. దీంట్లో మోషన్ డిటెక్షన్ ఆన్ ఆఫ్. ఈ మోషన్ డిటెక్షన్ అనేది ఆన్ ఆఫ్. ఇక్కడ మోషన్ డిటెక్షన్ ఆన్ చేసుకున్నట్టయితే పర్సన్ ఎవరు వచ్చినా కానీ ఆటోమేటిక్గా మోషన్ డిటెక్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ మోషన్ ట్రాకింగ్ కూడా ఆప్షన్ పెట్టాను నేను. సో మోషన్ ట్రాకింగ్ ఆప్షన్ పెట్టాను. ఇప్పుడు మోషన్ ట్రాకింగ్ ఆప్షన్లో వెళ్తాను అక్కడికి. సో ఇక్కడ చూడండి కెమెరా ముందర పర్సన్ ఎలా తిరిగితే అలా మోషన్ డిటెక్షన్ అవుతూ ఉంటుంది, ట్రాకింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి IR, ఇక్కడ చూడండి పర్సన్ ఎలా జరిగితే అలా జరుగుతుంది కెమెరా చూడండి. ఓకే చూడండి కెమెరా ట్రాకింగ్ ఎలా. మోషన్ డిటెక్షన్ ఆన్ ఆఫ్ కంపల్సరీగా పెట్టేసుకోండి. అలాగే మోషన్ ట్రాకింగ్ కూడా ఆన్ చేసి పెట్టండి. PTZ కొలాబరేషన్ వచ్చేసరికి ఇది ఆన్ చేసి పెట్టినట్టయితే కెమెరా అనేది కంటిన్యూగా 360 degrees 5 minutes 5 seconds ఒకసారి 10 seconds ఒకసారి ఇది కంటిన్యూగా మనకు రొటేషన్ అవుతూ ఉంటుంది. సెట్టింగ్స్లోకి తీసుకున్నట్టయితే ఈ సైరన్ కూడా ఆన్ చేసి పెట్టండి. సైరన్ ఆన్ చేసి పెట్టినట్టయితే మనకు ఈ కెమెరా ముందరికి ఎవరైనా పర్సన్ రాగానే ఆల్రెడీగా సైరన్ అనేది నడుస్తూ ఉంటుంది కంటిన్యూగా. ఈ సైరన్ విన్నట్టయితే పర్సన్ ఎవరైనా కానీ అక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఫుల్ కలర్ నైట్ విజన్ అనేది ఆన్ చేసి పెట్టుకున్నట్టయితేనే మనకు నైట్ టైంలో కలర్ వచ్చేస్తుంది. అలాగే మోర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ నేను మళ్ళీ ఈ సైరన్ ఆఫ్ చేసేంత మట్టుకు ఈ సెట్టింగ్స్లో మీకు ఇలా కంటిన్యూటీ సైరన్ ఆఫ్ కావాలి అంటే
ఇక్కడ మోషన్ డిటెక్షన్లో సైరన్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఈ సైరన్ ఆఫ్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి సౌండ్ ఆఫ్ అయిపోయింది. ఈ మోషన్ డిటెక్షన్లో మనం మెయిన్గా పెట్టేసుకోవాల్సి మోషన్ డిటెక్షన్ అలర్ట్ అనేది ఆన్ చేసి ఉంచాలి. ఇది మోషన్ డిటెక్షన్ అలర్ట్ అనేది కంపల్సరీ ఆన్ చేసి ఉండాలి. అలానే ట్రాకింగ్ బటన్ ఆన్ చేసి ఉండాలి. మోషన్ డిటెక్షన్ ఏరియా సెట్టింగ్స్, ఒకవేళ మనం ఏరియా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఏరియాలోకి పర్సన్ వస్తేనే మనకు సైరన్ అనేది వస్తుంది. ఈ ఏరియా వైట్ లైట్ అలారం, ఈ ఎప్పుడైతే సైరన్ వచ్చినట్టయితే దాంతో పాటుగా లైట్ కూడా బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఆన్ చేసి పెట్టేసుకుంటే బెటర్. అండ్ పుష్ మెసేజ్ నోటిఫికేషన్ అనేది మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు పుష్ మెసేజ్ ఆన్ చేసి పెట్టినట్టయితే ఇది కంపల్సరీగా ఎవరైనా పర్సన్ రాగానే ఆటోమేటిక్గా మనకు సెట్టింగ్ వస్తూ ఉంటుంది. దీనిలో చూసినట్టయితే ఇగో బ్యాటరీ 87% సిగ్నల్ స్టోరేజ్ ఉంది బ్యాటరీది. బ్యాక్లోకి వచ్చినట్టయితే మనకి ఈ ప్లేబ్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పిన రివ్యూ ద్వారా ఈ సోలార్ కెమెరాను మీరు క్లియర్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్గా మీరే అన్బాక్సింగ్, రివ్యూ, ఇన్స్టాలేషన్ మీకు క్లియర్గా ఇచ్చాను. సో మీరు సెల్ఫ్గా ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 8500 నుంచి అవైలబుల్లో ఉంది. 1 year వారంటీ ఉంటుంది. అలాగే మెమరీ కార్డ్ ఎక్స్ట్రా చార్జెస్, అలాగే ఎవరైనా సర్వీస్ ఇంజనీర్ వచ్చినట్టయితే ఆ చార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. సో మీరు చేయాల్సిందంటే ఏంటంటే మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి నెక్స్ట్ మంచి కంటెంట్ కోసం. ఒకవేళ మీకు కెమెరాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మా కామెంట్ బాక్స్లో, ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.